ఆర్కే రోజా గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం నిజంగానే చాలా సంతోషం. వేల మంది జనాల సమక్షంలో భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం నిజంగానే ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీడర్. గడిచిన 10 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా కష్టాలలో ఇబ్బందులలో కూడా ఆర్కే వెంట నడిచిన అతి తక్కువ మందిలో ఆర్కే రోజా గారు ఒకరు. అటువంటి ఆర్కే రోజా గారు ఈ రోజు నామినేషన్ వేయడం, ఆర్కే రోజా గారికి అంతా మంచి జరగాలని, మంచి విజయం అందించాలని చెప్పి వారికి మద్దతుగా ఈ రోజు నగరికి రావడం జరిగింది. ఎందుకంటే గాన ఈ రోజు అంతా మంచి రోజులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, మా వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు. కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడ్డారు. దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి 150